అక్టోబర్ నెల 13వ తేదీ పునీత ఎడ్వర్డ్ గారి పండుగ. పునీత ఎడ్వర్డ్ గారు క్రైస్తవంపై అపార భక్తి విశ్వాసాలు కలిగి చిన్నప్పటి నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజుగా అభిషిక్తులై రాజ్యాన్ని న్యాయంగా పాలించాడు. వీరి ప్రాపంచిక వ్యామోహాన్ని త్యజించి ప్రార్థనా జీవితం, పుణ్యకార్యాలకే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వీరు శాంతియుతంగా పరిపాలిస్తూనే క్రైస్తవ అభివృద్ధికై విశేష కృషి చేసి మూతబడిన సన్యాసుల మఠాల్ని పునరుద్ధరించారు. వీరు ఒకే చట్టం రూపొందించి న్యాయ సంఘాలు ఏర్పాటు చేయించి నేరస్తుల మారు మనసుకై సరళమైన శిక్షలు విధించారు. పన్ను భారాన్ని తొలగించి ప్రజల దేవుడిగా, క్రైస్తవ గురువుగా పిలువబడ్డారు. చికిత్స ద్వారా నయము కాని జబ్బులను స్వస్థపరిచే శక్తి కలిగి ఎందరికో దేవుని మహిమను ప్రదర్శించి తన వృద్ధాప్యంలో ప్రభు సన్నిధి చేరుకున్నారు. వీరు తన పవిత్ర జీవితం ద్వారా క్రీస్తు సత్యాలకు సాక్ష్యం పలికి తన క్రియల ద్వారా క్రీస్తును పోలి జీవించి తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన చిరస్మరణీయులు పునీత ఎడ్వర్డ్ గారు. పునీత ఎడ్వర్డ్ గారు